గుడి ఏమో చాలా చిన్నది, కానీ ఇక్కడ దేవుడు చాలా శక్తిమంతమైనవాడు. అదే పాతాళ శంభు మురుగన్. సినిమా తారలు సైతం ఇక్కడ దొరికే కరుంగలి మాలను ధరిస్తున్నారు. ఆ మాలలో ఉన్న శక్తి ఏంటి? ధనుష్, శివకార్తికేయన్, లోకేష్ కనకరాజు లాంటి సినీ నటులు, ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఈ కరుంగలి మాలను ఎందుకు ధరిస్తున్నారు? ఈ మాల కరుంగలి అనే చెట్టు బెరడు నుంచి తయారు చేస్తారు. ఈ మాలని గుడిలో ఉన్న మురుగన్ మెడలో 45 రోజుల పాటు ఉంచి పూజలు చేశాక మాత్రమే వాటిని మనకు అమ్ముతారు. ఈ మాల వల్ల చాలా మంది జీవితాల్లో అద్భుతాలు జరిగాయని చెప్తారు. అయితే ఏ ఒక్కరూ కూడా రాత్రికి కోటీశ్వరులు అవ్వరు. కష్టపడాలి. ఎంత కష్టపడినా ఏ రకమైన అభివృద్ధి లేకపోతే ఆయన మీద భారం వేసి ఈ కరుంగలి మాల ధరిస్తే అప్పుడు మీరు అద్భుతాలు చూస్తారు. ఈ గుడిలో ఎక్కడా ఎలాంటి హుండీ లేదు. ఎవరు ఇక్కడ మిమ్మల్ని డబ్బులు అడగరు. ప్రముఖ నటుడు ధనుష్ పోయస్ గార్డెన్ లో 150 కోట్ల విలువ చేసే ఇల్లు కట్టింది ఈ పాతాళ శంభు మురుగన్ని దర్శించిన తరువాత మాత్రమే అట. శంభు మురుగన్ వల్లే ఇది సాధ్యమయ్యింది అని ధనుష్ ఒక సినిమా ఈవెంట్ లో స్టేజ్ మీద చెప్పాడు. పాతాళ మురుగన్ కరుణై అని ఎప్పుడైతే హీరో ధనుష్ ఆ మాట అన్నాడో ఇక అప్పటి నుంచి అందరూ ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఎక్కడ ఉంది అని వెతకడం మొదలుపెట్టారు. ఇది దిండిగల్ నుంచి పళని వెళ్తున్నప్పుడు శ్రీరామాపురానికి దగ్గరలో ఉన్న భోగర్ నగర్ అనే ఊరిలో ఉంది ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం. ఇక్కడ ఏమిటి అంత ప్రత్యేకత? ధనుష్ గాని, మీనా, శివకార్తికేయన్, లోకేష్ కనకరాజ్, అలాగే ఎంతో మంది పొలిటీషియన్స్, అలాగే నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ప్రపంచంలోని ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ గుడిని వెతుక్కుంటూ వస్తున్నారు. దీనికి కారణం ధనుష్ మెడలో వేసుకున్న నల్లటి పూసల మాల. మీరు గుడిని సందర్శిస్తే అక్కడ ఈ మాలలను అమ్మడం గమనిస్తారు. ఇది కరుంగలి అనే చెట్టు నుంచి తీసిన రుద్రాక్ష. దీనితో వాళ్ళు ఈ దండను తయారు చేస్తారు. ఈ మాలను కొని అందరూ కింద పాతాళంలో ఉన్న మురుగన్ని చూడడానికి 18 మెట్లు కిందకు దిగి వెళ్తారు. 18 అంటేనే ఒక గురుకుల సిస్టమ్ యొక్క ఆచారం. మామూలుగా మురుగన్ గుడి ఎక్కడైనా ఎత్తైన కొండ మీద ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రమే పాతాళంలో ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయం చుట్టూ పెద్ద పెద్ద అడవులు ఉండేవి. అయితే భోగర్ సిద్ధర్ అనే సిద్ధుడు నవపాషాణాలతో చేసిన మురుగన్ విగ్రహాన్ని తయారు చేసి పళనిలో ప్రతిష్ఠించారట. ఒకప్పుడు పళనిలో ఆ విగ్రహాన్ని తాకనిచ్చేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విగ్రహాన్ని తాకనివ్వట్లేదు. అయితే భోగర్ సాంప్రదాయంలో ఇంకొక సిద్ధుడు తిరుకడయార్ పంచలోహాలతో ఈ మురుగన్ విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించారట. ఈ కరుంగలి మాలని ఈయన పూజలో కూర్చుని కష్టాలు ఉన్నాయి అని తన దగ్గరికి వచ్చిన భక్తులకు ఇచ్చేవాడు. ఈ కరుంగలి చెట్లు అప్పుడు గుడి చుట్టూ ఎక్కడ పడితే అక్కడ ఉండేవట. కాబట్టి ఆ చెట్లలో నుంచి రుద్రాక్షలు తయారు చేసి కరుంగలి మాలగా చేసి వీళ్ళకి ఇచ్చే ముందు మురుగన్ పాదాల వద్ద పెట్టి మీకు ఎటువంటి వ్యాపారమైనా, వివాహమైనా, సంతానమైనా ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ మురుగన్ తీరుస్తాడు అని చెప్పి ఇచ్చేవాడట. 500 సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం ఉంది. వేల వంశస్థులే ఇంకా ఈ గుడిని రన్ చేస్తున్నారు. ఈ గుడి యొక్క మహిమ తెలిసిన సినిమా నటులు, రాజకీయ నాయకులు పనిగట్టుకుని మరీ ఈ భోగర్ సిద్ధుడు నడిచిన ఈ మురుగన్ టెంపుల్ కి వస్తున్నారు.